అందరు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కుమ్మెర జాతర సంవత్సరానికి 3 రోజులు జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ జాతరకు అటెండ్ అవుతా ఉన్నాను. మొన్న కూడా ముఖ్యంగా ఈ జాతర 17 రోజు 17 నుంచి 19 దాకా జాతర జరిగింది. 18 రోజు సాయంత్రం ఈ గొడవ జరగడం జరిగింది. 19 రోజు కళ్యాణానికి నేను కూడా వెళ్ళడం జరిగింది, కానీ ఎవరు కూడా ఆ గొడవ గురించి ప్రస్తావించలేదు. 19 రోజు నేను కళ్యాణం జరిగిన ఊరికి వెళ్ళినా, గుట్ట మీదకి వెళ్ళినా, 20 తారీఖు రోజు కూడా నేను నాగర్కల్నే ఉన్నాను, 21 తారీఖు కూడా నేను నాగర్కల్నే ఉన్నాను. 21 రోజు రాత్రికి అనుకోకుండా పెద్దలు వచ్చి దాన్ని, మేము అక్కడనే ఉన్నాం కానీ ఈ పాప చనిపోయినట్టు కానీ ఎవరు కూడా తెలియలేదు. సడన్గా సాయంత్రం అయ్యేసరికి అది పెద్దగా ఒక హత్య అనే విధంగా దాన్ని ప్రస్తావించి అక్కడి నుంచి మీ అందరికీ తెలుసు గొడవ ఎలా జరుగుతుందో. మమ్మల్ని కూడా తిట్టడం జరిగింది, మేము ఎమ్మెల్యే ఇన్వాల్వ్ కాలేదని. ఆ రోజు నాకు తెలిసిన వెంటనే ఆ రోజు రాత్రి నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హత్య అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఎవరి మీద అయితే ఆరోపిస్తున్నారో వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళైనా సరే, రెడ్డిలైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళని అదే రోజు కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోకి వచ్చిపెట్టడం జరిగింది. కానీ ఇదొక రాజకీయ కుట్రలాగా, ఒక చిన్న పాప, దురదృష్టకరం, ఎవరి పాప అయినా పాపనే, మనకు పిల్లలు అందరికీ పిల్లలు, కానీ ఆ చిన్న పాప చనిపోవడానికి కారణం తెలియకుండా అపోజిషన్ వాళ్ళు, అక్కడ మాజీ శాసనసభ్యులు, వారి అనుచరులు కలిసి దాన్ని ఒక హత్యలాగా చిత్రీకరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమా అని వాళ్ళని నేనే ఈ వేదిక నుంచి అడుగుతున్నాను. ఎందుకంటే ఓ చిన్న పాప, 2 నెలల పాప కారణం ఏదైనా దాన్ని రాజకీయంగా వాడుకోవడం మాత్రం దురదృష్టకరం. ఇప్పుడు పెద్దలు అన్న వంశీకృష్ణ చెప్పినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ పాప చనిపోవడానికి కారణం ఏందో తెలుసు. మన ప్రెస్ మీట్లో పోలీసులు కూడా చెప్పినారు. 21 రోజు 6 గంటలకు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ నార్కల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీ కూడా వద్దన్నారు తల్లిదండ్రులు. మళ్ళీ కొద్దిసేపటికి 2-3 గంటలకు ఇది హత్య అని వాళ్ళే వచ్చి ఆరోపించిన తర్వాత పోలీసు, జ్యుడిషియరీ వాళ్ళంతా కూడా దాన్ని పోస్ట్ మార్టంకు దానికి పంపించడం జరిగింది. సాయంత్రం వరకు ఎవరికి తెలియకుండానే సంఘాలు వచ్చి దాన్ని హత్య అని చిత్రీకరించడం జరిగింది. అంటే మేము అక్కడ ఉన్నాము, స్థానికంగా మేము ప్రజాప్రతినిధులు ఉన్నాము, అందరు ఉన్నాగా కూడా దాన్ని హత్యగా చిత్రీకరించారు. 2-3 రోజుల తర్వాత అన్నీ కూడా బయటపడ్డాయి. ఎస్పీ గారు కూడా వారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేము అన్ని ఆధారాలతో ఈరోజు ప్రెస్ మీట్ రావడం జరిగింది. కాబట్టి వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఎవరైనా చిన్న పాప హత్యను రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరము. వారికి ఇదే హెచ్చరిస్తున్నా, మీరు రాజకీయం చేయండి, డెవలప్మెంట్ చేయండి, మన నాగర్ కర్నూలు మంచి తీర్చిదిద్దిన విధంగా పనిచేద్దామని మేము చెప్తా ఉన్నాం. కానీ చిన్న పాప హత్య మీద రాజకీయాలు చేయకండి అని మళ్ళీ వేదికపై నుంచి హెచ్చరిస్తూ, ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మా అన్న శంకరన్న గారు నెక్స్ట్ మాట్లాడతారు.